హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి భోగి పండుగ రోజు వ్లాగ్ అనమాట. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు అండి. ఫెస్టివల్ అయితే అయిపోయింది, బట్ వ్లాగ్స్ అయితే ఇప్పుడు కదా షేర్ చేస్తున్నాను. సో అందుకే అందరికీ విష్ చేస్తున్నాను. అందరికీ బిలేటెడ్గా భోగి అలాగే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సో అది సో మేము ఎట్లా సెలబ్రేట్ చేసాము, భోగి రోజు మా డే ఎట్లా గడిచింది అనేది వాళ్ళైతే మీకు షేర్ చేస్తాను. మరి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే అమ్మ ముందు రోజు నైటే ఇంకా ముగ్గు అయితే వేస్తుంది అనమాట. అంటే ఇంకా ముగ్గులే కదా మనం బాగా వేసేది. సో ముగ్గుకి టైం పడుతుంది. అండ్ మార్నింగ్ టైము లేగవాలంటే చలి కాబట్టి లేగలేము. అందుకని చెప్పేసి ఇంకా మోస్ట్లీ ముందు రోజు నైటే వేసుకుంటాం కదా. సో అట్లా అమ్మ కూడా ఇక్కడ నైటే ముగ్గు అయితే వేస్తుంది అనమాట, భోగి కుండ ముగ్గు. మా అమ్మ ముగ్గులు చాలా బాగా వేస్తుందని చెప్పాను కదా. సంక్రాంతి నిలబట్టామన్నప్పటి నుంచి కూడా రోజుకొకటి మంచి మంచి పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తుంది అనమాట. సో అది ఇంకా అమ్మ అయితే ముగ్గు వేసింది. ఇంకా నేనేమో ఇట్లా కలర్స్ వేయడంలో హెల్ప్ చేస్తాను. మనకి మా అమ్మ వేసినంత బాగా అయితే ఏమి రాదులేండి, వేసి ఎందుకు చెడగొట్టుకోవడం అనేసి ఇంకా నేనైతే ఏం వేయను, ఇట్లా కలర్స్ మాత్రమే వేస్తాను అనమాట. సో అది ఇంకా అట్లా కలర్స్ అయితే వేస్తున్నాము. పోకొండల ముగ్గు ఐదు ఎప్పుడు వేసామా? పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వేసింది. దానికి ఇంకా పసుపు కుంకుమ ఇప్పుడే. ఇందులో ఒక వేరుపోయి లేచిపోయింది. బాగానే ఉంది. ఆ మధ్యలో తెలిపినా అన్నకి తెలుసు తెలుపు. మీకు ఏదో మిగిలి అదే ఏదో వదిలేసినట్టు అనిపించట్లేదా? అదేం అనిపించట్లేదు అయ్యా. ఏ కలర్ వేయాలమంటారు దానికి? మరి చూస్తుంటే అట్టుంది. మరి ఆ రింగులు రావు నాకు. సో ఇది ఫైనల్లీ ఇదిగోండి భోగికుండ ముగ్గు అయితే అయిపోయింది అనమాట. సో చాలా మంచిగా వచ్చింది కదా. మా అన్నయ్య ఫ్రెండ్స్ సో అది బయట వేసిన భోగి కుండల ముగ్గు అయితే ఇంకా మా అన్నయ్యతో సరదాగా మాటలు చెప్పుకుంటూ అట్లా ముగ్గులు అయితే వేసేసామన్నమాట. ఇంక ఇది వచ్చేసి లోపల ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది కదా, భోగి కుండ వచ్చేసి గేట్ బయట అనమాట. అండ్ ఇంకా లోపల మొత్తం కూడా ఇదిగోండి ఇట్లాగా ముగ్గు అయితే వేశారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అన్నమ్మా. గుడ్ మార్నింగ్ షన్నమ్మ. హ్యాపీ భోగి చెప్పు షణ్మిక్ తల్లి. వీడికి ఒక కారు పిచ్చి. షణ్మిక్ వాసిక్ హ్యాపీ భోగి చెప్పండి. బో మంచి చూడండి, మంచిగా చెప్తారా. హ్యాపీ భోగి ఫ్రెండ్స్. తలుపు లేదు నా దగ్గర, కీ లేదు. పుల్లలు అయ్యాయ్యా బుడ్డి, పుల్లలో దా భయ్యమా. నిన్ను నుంచోలేదా? బొబ్బలు మామని లేపుకురా బో, తలుపు కట్టు లెగిసిద్ది బో. పో మా అమ్మ చల్లిమంట వేసాము, రామమ్మ అని లేపో.
ఆ మధ్యలో ఏంటి ఈ లక్ష్యం ఎంత అట్లా చూసి చూడలేదు వీడియో రైట్ కలిసి చూడలేదు ఇవి రాట్లా చెత్తకైతే ఓరకు మంట పడుతున్నాయి కానీ సగలేదు చెత్త ఎక్కువ చెత్త ఎక్కువ కాలిపోతుంది పైకి లేచారు బాగా సగస్తుంది మరీ దగ్గర బాబా అదేంది గట్టి పళ్ళు ఉంది అది పడి అందులో పది మాత్రమే అన్నవా చుట్టూ ఇక్కడ సరే పడే బాహా జంపల్లో ఒకసారి వెనక్కి తిరిగి కప్పగాలి ఉల్లిగాలి వెనక్కి కొత్త ఇది ఇంకా భోగి పండుగ రోజు అండి. ఇంకా పిల్లల్ని కూడా లేపాను అనమాట. వాళ్ళకు కూడా ఇవన్నీ చూపించాలి కదా. సో విలేజ్ వచ్చేది ఎందుకు, మనం ఇట్లాంటివి సెలబ్రేట్ చేసుకోవడానికే కదా. సో ఇంకా పిల్లల్ని కూడా లేపాను. ఇంకా తినొచ్చేసి మా పెదనాన్న అనమాట. ఇంకా మా నాన్నమ్మ తెలుసు కదా, ఇంకా నాన్న, ఇంకా పిల్లలు, మా వారు ఉన్నారు. మా అన్నయ్య ఇద్దరు కూడా రాలేదు. అన్నయ్య కొంచెం హెల్త్ అప్సెట్ అయింది, అందుకని రాలేదు. మా వారేమో వస్తానులే మీరు పదండి అన్నారు, బట్ ఇంకా రాలేదనమాట. బాగా నిద్ర మధ్యలో ఉంటే 1 hour అయినా సరే జస్ట్ 10 minutes పడుకున్నట్లే ఉంటుంది. సో తనకు అట్లా టైం తెలీదు, ఇంకా మేము కూడా పిలవలేదనమాట. సో ఇంకా అట్లా తెల్లారేంత వరకు కూడా భోగి మంట దగ్గరే కూర్చున్నాము. ఇంకా ఇదిగోండి నాన్నమ్మ అయితే ఇక్కడ కల్లాపు జల్లుతుంది అనమాట అప్పుడే. సో ఇంక అట్లా నానమ్మ కల్లాపి చల్లుతుంది. ఇంకా అమ్మ అయితే ఇదిగోండి ఇక్కడ పాలు తీస్తుంది అనమాట. ఇంకా చలిమంట అయితే ఆరలేదు చూడండి. తర్వాత అమ్మ ఇంకేవేవో వేసి అమ్మ పాలు తీసిన తర్వాత కొంచెం సేపు అట్లా అంటే భోగి మంట దగ్గర అయితే కూర్చుందనమాట. మార్నింగ్ రమ్మంటే రాదండి, పని ఎవరు చేస్తారని చెప్పేసి అంటది. జస్ట్ 10 minutes కూర్చున్నా సరిపోతుంది కదా. ఇంకా మార్నింగ్ ఏంటంటే అమ్మకి బాగా పనిపించి అనమాట. బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, ఇంక ఇట్లా చేస్తూ ఉంటుంది. మార్నింగే రమ్మంటే రాలేదు. సో ఇంకా తర్వాత అయితే పాలు తీసిన తర్వాత కాసేపు అట్లా ఆ మంట దగ్గరే కూర్చుంది అనమాట. వింటర్ మార్నింగ్స్ చాలా బాగుంటాయి కదా, నాకైతే చాలా ఇష్టం. అందులోనూ ఈ January month సంక్రాంతి వస్తుంది. అలాగే ఇంకా అంటే కల్లాపి జల్లి ఇట్లనే ముగ్గులు పెడుతూ ఉంటారు. అండ్ ఫస్ట్లీ అయితే మంచు పడుతూ ఉంటుంది. సో చలి సంగతి పక్కన పెట్టేస్తే మంచు చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అది ఒక హాయిగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా పల్లెటూరులో అయితే కోడిపుంజులని బర్డ్స్ అరుస్తూ ఉంటాయి కాబట్టి నాకైతే చాలా ఇష్టం అనమాట. మెయిన్లీ January month ఈ సంక్రాంతి టైం అంటే నాకైతే చాలా ఇష్టము. ఈసారి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను నిజంగా సంక్రాంతి పండుగకి. నిజంగా నేను పల్లెటూరులో పుట్టడం ఒక అదృష్టం అనే చెప్తాను. నేననే కాదు, పల్లెటూరులో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులే. కానీ నాకేంటంటే ఎక్కువ ప్లేస్ ఉండాలబ్బా. ఇట్లాగా ఎక్కువ ప్లేస్ ఇంటి ముందు కానీ, లేదంటే అక్కడ మాకు సావిడ దగ్గర కూడా చాలా ప్లేస్ ఉంటుంది కదా. సో అట్లా నాకు ఎక్కువ ప్లేస్ ఉండాలన్నమాట. ఇరుగ్గా ఉన్న అంటే ఇప్పుడు సిటీస్లో కొంచెం ఇరుగ్గా అనిపిస్తాయి, అన్ని ఇల్లు కూడా క్లోజ్డ్గా అనిపిస్తాయి కదా. సో అట్లా ఉంటే నాకు అసలు నచ్చదనమాట. నేను అసలు ఫస్ట్ ఉండలేను అలాంటి ప్లేసెస్లో. నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ అట్మాస్ఫియర్కి అలవాటు అయ్యాను కాబట్టి నాకు ఇట్లా ఉంటేనే, ఇప్పటికీ కూడా ఇట్లా ఉంటేనే ఇష్టం అనమాట.
ఇన్ కేసు క్లోజ్డ్ ప్లేసెస్కి వెళ్ళినా సరే అస్సలు ఉండబుద్ధి అయ్యేది కాదు, ఎప్పుడు ఇంటికి వెళ్తానా అనిపించేది అనమాట. సో అట్లాగా. అండ్ ఇంకొకటి కూడా, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అత్తే వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంతే, కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అదృష్టవంతురాలనే చెప్పొచ్చు. ఎంతైనా పల్లెటూరులో పుట్టడం అంటే ఒక అదృష్టం అనే చెప్పొచ్చు అబ్బా. సో అది ఇంకా వ్లాగ్లోకి వస్తే, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి అక్కడ పూరీలు అయితే వేసాం అనమాట. నేనేమో కాలుస్తూ ఉన్నాను, అమ్మేమో ఇంకా పూరీ ప్రెస్తో చేసిస్తూ ఉంది. అమ్మకు కూడా చెప్పాను, ఇట్లా చేయమో మంచిగా పొంగుతాయి, ఒక 4-5 ఎక్స్ట్రా చేసినా సరే మంచిగా పొంగుతాయి అని చెప్పేసి చెప్తే, ఇంకా అమ్మ కూడా పూరి ప్రెస్తోనే చేస్తుంది. ఇంక నేనేమో అట్లాగా డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా దానిలోకి కర్రీ చేశాను, బాంబే కర్రీ. బట్ అది ఎందుకో మరి చూపించడం మర్చిపోయానో ఏమో కానీ ఇంకా చూపించలేదన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అట్లా తినేసాము. ఇంకా తర్వాత పిల్లలకి నీళ్లు కాచి ఇంకా వాళ్ళకు కూడా ఇక్కడ స్నానం అయితే చేయించి ఇంకా సాంబ్రాణి పొగ అయితే వేస్తున్నాను అనమాట. సరిగా అయ్యి ఆడత్నా అనుపు మీద అది నువ్వు కూడా పడతావు పండి మాకు, నేను ఇందాకే చెప్పాగా. సాంబ్రాణి మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మా చిన్నోడికైతే ఒక్కరోజు వేయడం వల్లే కోల్డ్ చాలా వరకు తగ్గింది. అంటే కోల్డ్కి, కఫ్కి ఇట్లాంటి వాటికి తగ్గుతుంది అంటారు కదా. ఒళ్ళు నొప్పులు ఉన్న చిన్నపిల్లలు అప్పుడు వేస్తారు కదా, అంటే పిల్లలకి ఒళ్ళు నొప్పులు ఉంటే తగ్గుతాయి అని చెప్పేసి. సో అట్లా మా చిన్నోడికి జలుబు భలే తగ్గిపోయిందండి. అప్పటి వరకు కూడా బాగా ఎక్కువ ఉందన్నమాట. కానీ ఒక్కరోజు ఇంకా భోగి అంటే పిల్లల పండుగ కదా, సో నాకు ఇంకా భోగి రోజు వేయడం, పిల్లలకి ఇట్లా పొగ వేయడం అలవాటు అనమాట. సో ఇంకా అందుకే వేసాను అట్లాగా. వాడికి మాత్రం కోల్డ్ భలే తగ్గిందండి ఆ ఒక్కసారి వేయడం వల్ల. అంటే అంటారు కానీ ఇట్లా జలుబు దగ్గు తగ్గుతాయి అని చెప్పేసి, మరి ఒక్కసారి వేస్తేనే ఇట్లా మంచి రిజల్ట్ వస్తుంది అనుకోలేదు. మా వాడికి మాత్రం చాలా మంచిగా యూజ్ అయింది, నాకైతే భలే అనిపించింది అనమాట. సో అది ఇంక అట్లా పిల్లల్ని అయితే రెడీ చేసిన తర్వాత ఇంకా ఇదిగోండి. అండ్ ఇంకా నేను లంచ్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. చిక్కుడుకాయ టొమాటో కర్రీ చేశాను. అలాగే ఇంకా అంటే ఇంకా భోగి రోజు తింటాం కదా, సో అందుకని చిక్కుడుకాయ టొమాటో కర్రీ, అలాగే పులగం లాగా చేశాను. కొంచెమే ఉన్నాయన్నమాట పెసరపప్పు, ఇంకా కొంచెమే వేసి అట్లా పులగం లాగా చేశాను. ఇంకా నానమ్మ అయితే ఇదిగోండి బయట ఇక్కడ అలుగుతుందనమాట. ఇంకా ఎప్పుడు కూడా అలుగుతాం ఇక్కడ మేము, అంటే పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి, దసరా కానీ ఇంక ఇట్లా సంక్రాంతికి అలాంటి ఫెస్టివల్స్కి అయితే ఇక్కడ అలుగుతుంది అనమాట. అమ్మే అలుగుతుంది ఎప్పుడు కూడా, కానీ ఈసారి అమ్మ అలకకూడదు. అంటే దానికి కూడా ఒక రీజన్ ఉందిలేండి, అదైతే నేను చెప్పాలనుకోవట్లేదు. ఇంకా అందుకే నానమ్మ అయితే అలికిందనమాట. ఇంకా తర్వాత ముగ్గులు కూడా పెట్టాలి. అలిగింది చాలా బాగుంటుంది, చాలా నీట్గా అనిపిస్తుంది. ఎర్రమట్టి అలాగే ఇంకా పేడ రెండు కూడా మిక్స్ చేసి అట్లా అలుగుతారనమాట, మంచిగా అనిపిస్తుంది. సో అది ఇంకా ఆ తర్వాత మా వారు కూడా రిటర్న్ అయిపోయారు. తను ఇంకా ఉండనన్నారులేండి, అంటే తనకి ఇంకా రేపు ఎల్లుండి కొంచెం పర్సనల్ వర్క్స్ అయితే ఉన్నాయి, ఇంకా అందుకని చెప్పేసి వెళ్తా అని ఇంకా తనైతే రిటర్న్ అయిపోయారనమాట, వెళ్ళారు. ఇంకా వెళ్ళిన తర్వాత మేమైతే ఇంక ఇక్కడ వడ్లు దంచుతున్నాం అనమాట, కొత్త ధాన్యం అయితే దంచుతున్నాము. ఇంకా సంక్రాంతి అంటేనే ఇట్లాగా, అంటే అప్పుడే కదా మనకి వరొస్తుంది. సో ఇట్లాగా కొత్త బియ్యంతో పొంగలి వండుకోవాలి అనేది మనకి వెనకటి నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం అండి. సో అందుకనేసి మేమైతే ఇక్కడ నాన్న వాళ్ళు ఫార్మర్స్ కదా, ఈ వరివి పండిస్తారు కాబట్టి ఇక్కడ మేమైతే వడ్లు దంచుతున్నాం అనమాట. సో అది అమ్మ నా చెవి ఏదైతే అమ్మ ఎందుకు వేసింది, అన్ని కోట్లు వేసింది, పక్కన ఉంటా పడిందా, అది పద్ధతి. మేము అంతే అంటాం శిరీష, మా చిన్నపిల్లప్పుడు అని చెప్పి కింద కామెంట్లు పెడతారు. అబ్బాయి వెళ్ళాడు బావతో, బాగా భీమైంది చూడమ్మా, బాగా భీమైంది. అమ్మేసిన టైటిల్ నాన్న నాన్న 2 చేతులతో
ఇక్కడ యాక్చువల్‌గా వీడియో అయితే డిలీట్ అయిందనమాట. అంటే నేను వాయిస్ ఓవర్ అంతా గూడా ఇచ్చాను. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత స్టోరేజ్ ఫుల్ ఉందని కొన్ని డిలీట్ చేద్దామనేసి గ్యాలరీలోకి వెళ్తే అక్కడ ఎట్లా డిలీట్ అయిందో తెలీదు. బై మిస్టేక్ డిలీట్ అయిందనమాట. లేదంటే ఇక్కడ నేను, నాన్న మేము దంచేయి గూడా ఉన్నాయి. సో, చాలా బాధ అనిపిచ్చింది. రికవరీ చేద్దాము వీడియో అని చూశాను. బట్ అసల కుదరలేదనమాట. అందుకే ఇంక నేను, నాన్న అట్లా దంచేది జస్ట్ షార్ట్‌గా తీసిందయితే యాడ్ చేశాను. సో, అది. తేలిగ్గా అట్టేసి చెరిగి ఒడ్డు గింజలు ఏరుకోవటం. జల్లిలో జల్లిస్తే ఒడ్డు గింజలు పైన ఉంటాయి కదా. చూద్దాం అలా పడుతున్నారు ప్లేలు కావాలి. మా అమ్మకి బాగా అలవాటు ఇట్లా దంచడము. సో, ఇంక అమ్మే దంచింది. నేను కూడా ట్రై చేశాను గానీ, బట్ మనకు అలవాటు లేదు కదా! అన్నీ కూడా కింద పోయాయి. మా అన్నయ్య ఏమో ఇంకా ఏవో సటైర్స్ వేస్తున్నాడనమాట నా మీద. వాడికి నన్ను ఏడిపించడం అంటే బాగా ఇష్టం లేండి. ఏవో ఒకటి అంటా ఉంటాడనమాట. సో, అట్లాగా మొత్తం కూడా బాగా దంచిన తర్వాత ఇట్లా ఒకసారి మనం చెరగాలండి. చెరిగితే ఆ వడ్లు ఉంటది కదా! సో, అది మొత్తం కూడా బ్రౌన్ కలర్‌లో ఉంటది కదా! ఆ వడ్డు పార్ట్ అదంతా కూడా ఇట్లా సెపరేట్ అయిపోతది. సెపరేట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి దంచుకుంటే ఇంకేమన్నా వడ్లుంటే అవి కూడా మెత్తగా అయిపోతాయి. సో, మనకి కొంచెం ఏంటంటే నూకలు తెలుసు కదా! సో, నూకల్లాగా వస్తాయన్నమాట. నూకల్లాగా కొన్ని, బియ్యంలాగా కొన్ని అట్లయితే వస్తాయి. సో, ఇదిగోండి అది మొత్తం కూడా చెరిగిన తర్వాత ఇట్లా ఒకసారి జల్లెడలో వేసి జల్లించుకుంటే ఇంకా మనకేమన్నా ఉంటే ఇంకా అన్నీ కూడా పోతాయన్నమాట. సో, అట్లాగే సంక్రాంతి పండగకి ఇట్లాగైతే వడ్లు కొత్త ధాన్యం అయితే దంచామన్నమాట. సో, అది ఇంకా మీలో ఎవరైనా ఇట్లా చేస్తే కమెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరెవరు ఫాలో అవుతున్నారు ఈ ట్రెడిషన్‌ని ఇంకా అని చెప్పేసి నేను కూడా తెలుసుకుంటాను. అందుకోసమే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా ఫెస్టివల్‌కి సంబంధించినవేనబ్బా! ఇవన్నీ ఇప్పుడు మోటైపోయాయి. ఎవరు చేయలేక ఏవో ఇక చేశామా అన్నట్లు చేస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఇవన్నీ ఉంటేనే మనకి ఫెస్టివల్ మంచిగా అనిపిస్తదనమాట. బట్ కొంతమందికి తెలియకపోవచ్చు ఇట్లా కొత్త ధాన్యంతో చేస్తాము అనేసి పొంగల్ అనేది. బట్ ఇవన్నీ కూడా మనకి వెనకటి నుంచి ఉన్న సాంప్రదాయాలేనమాట. సో, అది ఇంక అట్లా వడ్లు అయితే దంచాము. తర్వాత అమ్మ అయితే మంచిగా జల్లెడలో కూడా వేసి చెరిగిందనమాట. ఇంకా ఇది వచ్చేసి నైట్ ఇంకా పిల్లలకి భోగి పళ్ళు అయితే పోస్తున్నామన్నమాట. పెద్దగా అయితే ఎవరిని పిలవలేదులేండి. మా ఇంట్లో వాళ్ళమే మేము ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు మా వరకే పోస్తున్నాము అనమాట. నాకేంటంటే ఇట్లాగా పిల్లలకి ఏమన్నా చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మాకెప్పుడు మా అమ్మ వాళ్ళు పోసిందే లేదు. కానీ ఇప్పట్లో మనకేంటంటే ఇట్లా పిల్లలకి పోసుకోవాలి అని మనలో చాలా మందికి అనిపిస్తుంది కదా! సో, ఇదిగోండి తిను వచ్చేసి మా వదిన అనమాట. అంటే మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా అన్నయ్య, వాళ్ళ వైఫ్ అనమాట. సో, ఇంతకుముందు కూడా వీళ్ళని వ్లాగ్స్‌లో అయితే చూయించానులేండి. వీళ్ళ అంటే బాబు బర్త్‌డే ఫంక్షన్‌కి, మేనల్లుడు బర్త్‌డే ఫంక్షన్ అని చెప్పేసి ఒకసారి అండ్ వీళ్ళు గృహప్రవేశం అప్పుడు ఒకసారి అట్లాగా షేర్ చేశాననమాట. సో, అది అప్పుడే వచ్చారనమాట అన్నయ్య, వదిన గుంటూరులో ఉంటారు. సో, ఫెస్టివల్ కోసమని అప్పుడే వచ్చారు. ఇంక రాగానే వాడికి కూడా అంటే నా మేనల్లుడికి కూడా పోద్దామనేసి వాడిని కూడా రమ్మంటే వాడికి ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ అనమాట. మనం భోగిపళ్ళు పోసేటప్పుడు ఆడ్ ఏజ్‌లో పోయాలి కదా! అంటే థర్డ్ ఇయర్ కానీ, ఫిఫ్త్ ఇయర్ కానీ అట్లా ఫస్ట్ ఇయర్ కానీ అట్లా పోయాలి కదా! వాడికి ఇప్పుడు సెకండ్ ఇయర్ వద్దులే అని చెప్పేసి ఇంకా వాడికైతే పోయలేదనమాట. అంటే ఫస్ట్ టైం పోసేటప్పుడు ఏజ్ ఆడ్ నెంబర్‌లో ఉన్నప్పుడు పోస్తాం కదా! సో, వాడికి ఇంకా ఫస్ట్ టైం పోయలేదనమాట. సో, ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా! సో, నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత పోద్దాంలే అనేసి ఇంకా వాడికైతే ఏం పోయలేదు. సో, అది సో, ఇంక ఇట్లా పిల్లలకైతే సింపుల్‌గా భోగి పళ్ళు అయితే పోసామండి. సింపులే లేండి చెప్పాను కదా! మేము ఇంకా మా పెదనాన్న వాళ్ళమేననేసి. మా సైడ్ చాలా అంటే చాలా తక్కువ ఇట్లా పోయడము. బట్ మనకి ఇట్లాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిల్లలకి పోసుకుందాము మంచిగా అన్నట్లు అనిపిస్తది. సో, అదే నా ఇంట్రెస్ట్ కూడా అనమాట. మనకెటు జరగలేదు కదా! మన పిల్లలకన్నా పోద్దాము అనే అభిప్రాయంతో
నేనైతే నా పిల్లలకి పోసుకుంటాను. ఎంతలోనూ సింపుల్‌గా అయినా, గ్రాండ్‌గా కాకపోయినా సింపుల్‌గా పోసినట్లే కదా! అందరిని పిలవకపోతే ఏమి, మన ఇంట్లో వాళ్ళు మనం పోసుకున్నా సరిపోతది కదా! అన్నట్లు అట్లా సింపుల్‌గానే పోసాము. ఇంకా హారతేమో 5గురు ఇస్తే మంచిది. కాకపోతే మేము నలుగురం ఉన్నాము, లేదంటే ముగ్గురం ఉన్నాము. సో, ఇంక ముగ్గురు ఎందుకులే అన్నట్లు ఇంక నేను ఒక్కదాన్నే హారతి ఇచ్చాను. ఇంకా తర్వాత వాళ్ళు హారతి అట్లా అద్దారనమాట. సో, అది ఇంక అట్లాగైతే పిల్లలకి భోగి పళ్ళు పోసామండి. ఇంకా ఇదిగోండి వీడేననమాట. ఒక్క చోట వీడే మా మేనల్లుడు ఒక్క చోట కూడా అస్సలు కుదురుగానే ఉండడు. కాలు అస్సలు నిలబడదనమాట. అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటాడండి. సో, ఇక్కడ ఇక బాగా ఆడుకుంటున్నాడనమాట. సో, అది. సో, తను ఇంకా అన్నయ్య, పెదనాన్న వాళ్ళ అబ్బాయి అనమాట. సో, ఇంక మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు